శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు. ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని ఇచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనపడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు ధర్మస్థాపన కోసమని కంకణం కట్టుకున్నటువంటి శివాజీ మహారాజుకి అమ్మవారు ప్రత్యక్షమై భవానీ ఖడ్గాన్ని అనుగ్రహించింది అని చెప్తారు. అందుకే ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు. శ్రీశైల క్షేత్రం ఒక పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి 4 దిక్కులా కూడా 4 దేవతలు కాపు కాస్తూ ఉంటారు. తూర్పున త్రిపురాంతకంలో త్రిపుర సుందరీదేవి, దక్షిణ దిక్కున సిద్ధేశ్వరము అని చెప్పి ఒక క్షేత్రం, పశ్చిమాన జోగులాంబ, ఉత్తరాన ఉమామహేశ్వరం. 4 దిక్కుల 4 దేవాలయాలు ఉండి శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుతుంటాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని గూర్చి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ప్రస్తావన చేశారు. సాధారణంగా శంకరాచార్యుల వారు తన యొక్క వాంగ్మయంలో క్షేత్ర ప్రసక్తి తీసుకురావడం అనేటటువంటిది కొంచెం అరుదు. కానీ వారు చేసినటువంటి శివానంద లహరిలో మధ్యకొచ్చేటప్పటికి 50వ శ్లోకం 51వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు కూడా మల్లికార్జునుడి మీద శ్రీశైలం మీదే రచన చేశారు. ఇప్పటికీ కూడా మనం శ్రీశైలాన్ని ఆధారం చేసుకునే దేశకాల సంకీర్తనం చేస్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రానికి మనం ఎటువైపున ఉన్నాము అన్నది దేశకాల సంకీర్తనంలో మనం దిక్కుని సూచించి భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఒక కోణంలో పరిశీలనం చేస్తే పైన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్నటువంటి నడిమి ప్రాంతం శ్రీశైల క్షేత్రం. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం పరమాద్భుతమైనటువంటి లింగస్వరూపం. అక్కడ తెల్లమద్ది చెట్టు రూపంలో స్థలవృక్షమై శంకరుడు వెలిసి ఉంటాడు అని ప్రతీతి.
ఆ తెల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని దృష్టిలో పెట్టుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదులు పులకాంకితులై సంధ్య అన్న పేరుతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తితోటి తీసుకొచ్చారు శివానంద లహరిలో. సంధ్య అంటే మధ్యలోకి వచ్చినటువంటి కాలం, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి వెళ్ళిపోయి పగలు ప్రారంభమయ్యే ముందు ఆకాశమంతా ఎర్రగా ఉంటుంది. అలా ఎర్రగా ఉండేటటువంటి కాలం ఏదున్నదో దానిది పూర్వ సంధ్య అంటాం. అలాగే మళ్ళీ పగలు వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఆకాశం ఎర్రబడుతుంది. దాన్ని ఉత్తర సంధ్య అంటాం. రెండిటి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య. మాధ్యాహ్నిక సంధ్య అంటాం, సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆకాశంలో. ఇందులో శంకరాచార్యుల వారు శివానంద లహరి చేసినప్పుడు మధ్యలో శ్లోకం 50వ శ్లోకం. భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి క్షేత్రాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదులు మధ్యలో వచ్చినటువంటి 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ సంధ్యా అన్న ప్రసక్తి తీసుకొస్తూ ప్రత్యేకంగా శ్రీశైల క్షేత్రాన్ని అక్కడ ఉటంకించారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెతీగ చేట అల్లుకోబడినటువంటి ఆ అర్జున వృక్షాన్ని, తెల్లమద్ది చెట్టుని చూసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీదేవి చేత ఆలింగనం చెయ్యబడినటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శించి 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లికా లత అన్న పేరుతో భ్రమరాంబాదేవిని స్తుతి చేశారు. ఆ పక్కనే 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు. భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ మళ్ళీ భ్రమరాంబా సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 51వ శ్లోకాన్ని కూడా చేశారు. మల్లికార్జున స్వామి మహానుభావుడు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం. అందుకే ఇప్పటికీ కూడా ధూళి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం. ఎక్కడెక్కడి నుంచో, ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు. స్నానం కూడా చెయ్యకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని 2 చేతులతో పుదివి పట్టుకొని పరమ ప్రీతితో, పరమ భక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు. భక్తులు 2 చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి దర్శనం అనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం, అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత కోట్లు, అక్కడ ఉన్నటువంటి గుహలు, అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, అక్కడ ఉండేటటువంటి పూజ, అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు. అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు. ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్కమహాదేవి గుహలు, అలాగే ఆ మల్లికా తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం, వృద్ధమల్లికార్జునుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అన్నిటిని మించి శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ మనోలయం జరగడం.
ఎన్ని ఓషధులు లభిస్తాయో అంత గొప్పగా మనోలయం అవుతుంది. నిజానికి శ్రీశైలం ధ్యాన సంబంధమైనటువంటి క్షేత్రం. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అని అడిగారు శంకర భగవత్పాదులు. నేను ఎప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేసి మనోలయాన్ని పొందుతానో అని అడిగారు. అంటే మనోలయం పొందడానికి యోగ్యమైనటువంటి గొప్ప స్థానం ఏది అంటే శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో స్వామి జ్యోతిర్లింగం స్వయంభు. భ్రమరాంబ మా అమ్మ తల్లి శక్తిపీఠం. అమ్మవారు అక్కడ భ్రమరస్వరూపంగా వచ్చింది. చిత్రం ఏమిటంటే అమ్మవారు అనేకమైన రూపాలు పొందుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే అనేక అవతారములను తీసుకుని ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నిరంతరము ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటారో, అలాగే అమ్మవారు కూడా అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడుతుంటుంది. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. నారాయణి అని పిలవబడేటటువంటి అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని భగవద్గీత ఆవిడ దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట్లాడినప్పుడు నన్ను ఒక రూపంతో చూడాలి అని విశేషమైన ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోర్కె తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాను, అది మొదటి కారణం. అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి ధర్మ వ్యతిరేకమైన నడవడ కలిగిన వారి పీచ మణచడానికి అవతార స్వీకారం చేస్తానంటాడు. అదే మాటలో అమ్మవారు కూడా చెప్తుంది. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ. ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో, దుఃఖాన్ని పొందుతారో, అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది. తత్వతః విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఈ రెండు వేరుకో ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ. ఆమె రాక్షస సంహారం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది. అటువంటి రూపాలలో కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఒకటి భ్రామరి, 9 రూపంలో వచ్చి, వేరొకసారి నకులి ముంగిస రూపంలో వచ్చి. మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం. ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు. అందుకే మార్కండేయ కృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటారు. ఆ సంసార సర్పదష్టానాం, సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు. సంసారాన్ని పాముతో పోలుస్తారు. అసలు పాము ముంగిసని చూసేటప్పటికీ త్వరగా పారిపోతుంది. చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. ఆయన సర్పభూషణుడు, ఆమె నకులి. ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు, ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది. ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి, ఈవిడేమో ముంగిస వేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటిది అనిపిస్తుంది. కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు. వాసుకి లాంటి సర్పాల్ని, ఆదిశేషుడి వంటి సర్పాల్ని భూషణములుగా స్వీకరించాడు. ఆమె ముంగిస రూపంలో నకులిగా వచ్చింది అంటే దాని అర్థం వేరు. సంసారమనబడేటటువంటి పాముని
సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది. అంతేకాదు, ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది? ఆవిడ ఒకసారి ముంగి స్వరూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు. ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది, అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొంది ఆమె తుమ్మెదగా వచ్చి, ఆమె తుమ్మెదగా రావలసిన అవసరం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు అరుణాసురుడనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది. అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు. అది మర్త్యలోకంలో కుదిరే విషయం కాదు, ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు. అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు. అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా, నేను దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, 2 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, 4 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, ఇన్ని కోరికలు కోరాడు. తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్ధతి పెరిగిపోయింది. ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు. ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు. ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం. అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి. అందుకే వాడు నా కొరకు రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో. భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు. కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్టే ఆవిర్భవించింది.